నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హాట్ టచింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 26. అర్జున్ వస్తున్నాడని తెలిసి జగదీష్, మహిపాల్ బయట పనులు చూసుకోవడానికి వెళ్లారు. హిమజ తన గదికి వెళ్తుంటే ఆమె వెనకాలే కిషోర్ వెళ్ళాడు. ఆమె మనసు మార్చడానికి. మధుమతి వంట పనులు చూస్తుంటే పిలుపులకు వెళ్ళిన సుజాత వంటింట్లోకి వచ్చి, అక్క, మన వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాను. ఇంకా నీకు నాకు పరిచయం ఉన్న ఇదే కాలనీ వాళ్ళని కూడా పిలిచాను అన్నది. తన చేతిలో ఉన్న కుంకుమ బర్నెను పక్కన పెట్టింది. మంచి పని చేశావు అన్న మధుమతి ఆమెకు వేరే పనిని పురమాయించింది. పెద్దమ్మ, మరి నేనేం చెయ్యను? పెద్ద ఆరిందలా అడిగింది పింకీ. మీ బావగారు వస్తున్నారు కదా, వెల్కమ్ నువ్వే చెప్పాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడు, నవ్వుతూ చెప్పింది మధుమతి. బావకు నేను చెప్తే నచ్చదేమో పెద్దమ్మ, అక్క చెప్తే బాగుంటుంది. బుగ్గన వేలేసుకొని ఆలోచనగా అన్నది పింకీ. ఓయ్, ఎక్కువ చెయ్యకు, మా అమ్మ చెప్పిన పని చూడు, కసిరింది అవని. అయితే ఓకే అని భుజాలు ఎగరవేసి ఆ పనులు చూడడానికి వెళ్ళింది పింకీ. కాసేపటికి కారు హారన్ చప్పుడు ఇంటి ముందు వినబడింది. అక్క, బావాలు వచ్చినట్టున్నారు, హాల్లో ఉన్న పింకీ గట్టిగా అరిచింది. వంటింట్లో ఉండి వంట పనులు చేస్తున్న అవనిని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన వచ్చేశారా అనుకోగానే ఆమె బుగ్గలు గులాబీలయ్యాయి. ఎందుకో తెలియదు, ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, నిన్ను అల్లుడుగారు ఇలా చూస్తే బాగోదు అన్న మధుమతి అవనిని అక్కడి నుండి పంపింది. వీళ్ళు వస్తారని తెలిసి గుమ్మంలోనే కాచుకొని ఉన్న జగదీష్ అర్జున్ వాళ్ళు రాగానే రండి అని సాధారణంగా ఆహ్వానించాడు. మర్యాద కోసం పింకీ వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది. కస్తూరి, అమరేంద్ర, సుగుణమ్మ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాక చివర్లో అర్జున్కి నీళ్లు ఇచ్చింది. అతడు కడుక్కుంటూ కాళ్ళ వైపు చూశాడు. కాళ్ళు ఎర్రగా అయ్యాయి. అప్పుడు కానీ అతనికి తెలిసి రాలేదు తను వాడిన నీళ్ళల్లో రంగు కలిసిందని. పింకీ ఆ అమ్మాయిని చిరుకోపంతో చూశాడు అర్జున్. తనకేమీ తెలియనట్టు అమాయకంగా ముఖం పెట్టింది. నువ్వలా ముఖం పెడితే నమ్మేస్తాను అనుకున్నావా? చెవి మెల్లపెట్టబోయాడు. భయం నటించి తప్పించుకుంది. అతడు చిన్నగా నవ్వేసి మంచినీళ్లతో మరోసారి కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్నాడు. మాకు స్పెషల్ మర్యాదలు చేయాలని పెద్దవాళ్ళు చెప్పారు బావగారు, మరి చెయ్యకపోతే బాగోదు కదా, చిలిపిగా అన్న పింకీ ముసిముసిగా నవ్వింది. అతడు తుడుచుకోవడానికి తువాలా ఇచ్చింది. అది తీసుకుని తుడుచుకున్న అతడు అలాగా అనేసి ఇంట్లోకి వస్తూ, నీ పని తర్వాత చెప్తాను వేలు చూపించాడు. పింకీ అతని బెదిరింపుని లైట్ తీసుకుంది. చీర మార్చుకుని నీట్గా రెడీ అయి అప్పుడే అక్కడికి వచ్చిన అవని అర్జున్ని చూసి కిసుక్కున నవ్వింది. ఆమె అలా ఎందుకు నవ్విందో అర్థం కాక అయోమయంతో ఆమెను చూశాడు. అతని ముఖం వైపు వేలు చూపించి నవ్వుతూ, మీరు సూపర్గా ఉన్నారు అంది. ఆమె పొగడ్తలో వ్యంగ్యం ఉన్నదని తెలియని అర్జున్ మురిసిపోయాడు. నీకోసమే శ్రద్ధ తీసుకొని మరీ రెడీ అయి వచ్చాను. ఆమె చెంత చేరి గుసగుసలాడాడు. అవునా? ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అవునని కనురెప్పలు మూసి తెరిచాడు. బావా, ఒక సెల్ఫీ అనగానే అతడు పింకీకి ఫోజిచ్చాడు. అతనితో సెల్ఫీ తీసుకుంది పింకీ. అక్క, నువ్వు బావ పక్కన నిలబడు. మరోసారి బావగారు ఇంత అందంగా రెడీ అవుతారో లేదో తెలియదు కదా, అందుకని మీ ఇద్దరిని కలిపి ఒక ఫోటో తీస్తాను, ఫ్రేమ్ కట్టించుకొని మీ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు అంది. పింకీకి విపరీతంగా నవ్వు వస్తున్నా బలవంతంగా పంటి బిగువన ఆపింది. పింకీ చేసిన అల్లరి చాలు. మా అమ్మ నీకు బావగారికి స్వాగతం ఏర్పాట్లు చూడమంది తప్ప ఈ విధంగా మాత్రం కాదు అని పింకీ చెవి మెలిపెట్టింది అవని. పెద్దమ్మ ఎలానో చెప్పలేదు కదా అక్క, నాకు తెలిసిన పద్ధతిలో నేను చేశాను. అంతవరకు దాచుకున్న నవ్వుని ఇక దాచలేక గట్టిగా నవ్వేసింది. వాళ్ళ మాటలకి అర్థమేమిటో బోధపడగా మిర్రర్ ఎక్కడ ఉందేమోనని తల తిప్పి అటు ఇటు చూశాడు. బావా, నువ్వు వెతుకుతుంది ఇక్కడ నీకు దొరకదు, అక్క గదికి వెళ్ళవలసిందే ఇంకా నవ్వుతూనే ఉన్న పింకీ అతనికి సూచించింది. అతడు గబగబా అవని గది వైపు పరిగెత్తాడు. ఆమె గదిలో ఉన్న నిలువుటద్దం ముందు నిలబడి తనను తాను చూసుకున్నాడు. మొదట పింకీ మీద కోపం వచ్చినా కొండముచ్చులా కనిపిస్తున్న తన ముఖాన్ని చూసి తానే నవ్వుకున్నాడు. పింకీ అర్జున్కి తుడుచుకోవడానికి ఇచ్చిన తువాలకి గులాబీ రంగు చల్లి ఉంది. అది తెలియని అర్జున్ చూసుకోకుండా ముఖం తుడుచుకున్నాడు.
ఆ రంగు ముఖమంతా ప్యాచెస్గా అక్కడక్కడ అంటుకుంది. అతని ముఖం ఇప్పుడు అచ్చంగా అడవిలో నుండి పారిపోయి వచ్చిన వానరంలా ఉంది. అతను వెనకే వచ్చి నవ్వుతూ నిలబడిన అవనిని చూసి, ఇదేనా మీ ఇంటికి వచ్చిన అతిథులకు చేసే మర్యాద? ఆమె మీద చిరుకోపం చూపించాడు. ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, గడుసుగా సమాధానం ఇచ్చింది అవని. అయితే నీకేమీ తెలియదు అంటావు. ఇదంతా కేవలం పింకీ చేసిన అల్లరి అంటావు అంతేనా? కళ్ళు చిన్నవి చేసి గంభీర స్వరంతో అన్నాడు. అబ్బబ్బా, మీరు మీ ఫేస్ మేకప్కి సరిపోయేలా ఎంత బాగా ఫేస్ ఫీలింగ్స్ ఇస్తున్నారు, గలగలా నవ్వింది. అతనికి ఉక్రోషం పొడుచుకొచ్చింది. ఆమె ఊహించని విధంగా ఆమెను దగ్గరికి తీసుకొని తన చెంపను ఆమె చెంపకు ఆనించి తనకంటుకున్న రంగుని ఆమె ముఖానికి పూశాడు. ఆమె అతన్ని చిరుకోపంతో చూసి, ఏంటండి మీరు చేసిన పని? ఏడుపు ముఖం పెట్టింది. మరి నన్ను ఇందాక చూసి నవ్వినప్పుడు లేదా ఈ బాధ? అప్పుడేమైంది ఈ ఫీలింగ్? తెగ నవ్వేశావు కదా, ఇప్పుడు కూడా నవ్వు. అలా ముఖం చిన్నబుచ్చుకుంటే ఎలా? అన్నాడు అర్జున్. ఆమె అతన్ని కోపంగా చూసింది. అతడు చిలిపిగా నవ్వాడు. ఆమె మూతి తిప్పి అలకబూనింది. ఆమె ఉడుక్కోవడం చూసి, భార్యాభర్తలు అంటే ఏ విషయంలోనైనా సగం సగం కదా, ఇది మాత్రం నాకొక్కడికి ఎందుకు? అందుకని నీకు కూడా పులిమాను, ఇందులో తన తప్పేమీ లేదు అన్నట్టు పెదవి విరిచి భుజాలు కదిలించిన అతడు పెద్దగా నవ్వాడు. అతని నవ్వు ఎదురుగుండా ఉన్న గదిలో హిమజ ఆమె భర్త కిషోర్కి వినిపించింది. అర్జున్ వచ్చినట్టున్నాడు అంది హిమజ. అర్జున్ అంటే అవని భర్తే కదా అంటూ ఆమె వెనకాల గదిలో నుండి బయటికి వచ్చాడు కిషోర్. అవని గది తలుపు తెరిచి ఉండడంతో హిమజ చనువుగా ఆ గదిలోకి వచ్చింది. అర్జున్ అప్పుడే ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. అవని, మీ ఆయన వచ్చినట్టున్నారు, ఎక్కడా కనిపించడం లేదు. ఆ గదిని కలయ చూసింది హిమజ. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు అక్క, వచ్చేస్తారు అవని అనగానే, మరి నువ్వేంటి ఇలా ముఖానికి రంగు పూసుకొని ఉన్నావు? ఈరోజు హోలీ పండగ కాదు కదా? అవని ముఖం చూసి అనుమానించింది. ఇదంతా పింకీ చేసిన పని అక్క, ఏడుపు ముఖం పెట్టింది అవని. దాన్ని గట్టిగా మందలించే వాళ్ళు లేక అది ఇలా తయారైంది. పెరిగే కొద్దీ దాని అల్లరి ఎక్కువైంది, విసుక్కుంది హిమజ. హిమజ వెనకే నిలబడి ఉన్న కిషోర్కి రంగు అంటించుకున్న తన ముఖాన్ని చూపించలేక, అక్క నువ్వు భావం తీసుకుని వెళ్ళు, నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను హిమజతో చిన్నగా చెప్పింది. తల ఆడించిన ఆమె కిషోర్తో పాటు గదిలో నుండి బయటికి వెళ్ళింది. పింకీ, నా పరువు తీసావు కదే, నీకు దెబ్బలు పడతాయి, ముద్దుగా ఆ అమ్మాయిని తిట్టుకుంది అవని. అర్జున్ అవని ఫేస్ వాష్ చేసుకొని హాల్కి వచ్చేసరికి పేరంటానికి పిలిచిన ఆడవాళ్ళందరూ ఒక్కొక్కరుగా రావడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ అర్జున్ని పెళ్లిలో చూసినా మళ్ళీ వాళ్ళకి అతన్ని పరిచయం చేసింది అవని. అలాగే కిషోర్కు కూడా. ఆ తర్వాత కిషోర్ అర్జున్ మాటల్లో పడ్డారు. త్వరగానే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. 16 రోజుల పండగలో భాగంగా పందిరి తీయించి పేరంటానికి వచ్చిన వాళ్ళందరికీ అవని చేత తాంబూలం ఇప్పించింది మధుమతి. నల్లపూసలు మంగళసూత్రానికి గుచ్చి అర్జున్ చేత అవని మెడలో వేయించారు. ఆ తర్వాత వచ్చిన అతిథులందరూ భోజనాలు చేసి అవనిని దీర్ఘసుమంగళిగా జీవించమని దీవించి వెళ్ళారు. కస్తూరి, అమరేంద్ర, సుగుణమ్మ బయలుదేరి వెళ్తూ, మధుమతి, అర్జున్ ఇక్కడే ఉంటాడు, సాయంకాలం అయ్యాక అవనితో పాటు మా ఇంటికి పంపించు చెప్పేసి వెళ్ళింది కస్తూరి. అలాగే నేను తల ఆడించింది మధుమతి. వాళ్ళు వెళ్ళాక అవని, అర్జున్కి ఈ విషయం చెప్పాలా వద్దా మల్లగుల్లాలు పడుతుంటే అది గమనించిన అర్జున్, అవని నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా అన్నాడు. అవునని తల నిలువున ఆడించిన అవని, కానీ మీరు నేను చెప్పింది విన్నాక అపార్థం చేసుకోకూడదు, చేతనైతే సహాయం చెయ్యాలి, ముందుగానే అతని దగ్గర మాట తీసుకుంది. అలాగే అన్న అర్జున్ ఆమె ఏం చెప్తుందా అని క్యూరియాసిటీతో ఆమెను చూశాడు. ఆమె గది తలుపు వేసి వచ్చి అర్జున్ దగ్గర కూర్చొని హిమజా కిషోర్కి మధ్య ఏర్పడిన మనస్పర్ధల గురించి, ఇంకా ఆమె విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న విషయం గురించి చెప్పింది. అవునా? ఆశ్చర్యపోయిన అర్జున్, పెళ్ళైన అతి తక్కువ సమయంలోనే వాళ్ళిలా గొడవపడడం, విడాకులు తీసుకోవాలి అనుకోవడం బాధాకరమైన విషయం అన్నాడు. ఆ తర్వాత ఏదో ఆలోచనలో పడ్డాడు. అతన్నే చూస్తూ ఉన్నావని, ఏం ఆలోచిస్తున్నారు అంది తల అడ్డంగా ఆడించిన అతడు.
ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువయ్యాయి. భార్యాభర్తల మధ్య అవగాహన, ఒకరి మీద ఒకరికి నమ్మకం పెళ్ళైన కొత్తలోనే ఏర్పడాలి. అప్పుడే వాళ్ళ కాపురం గట్టిగా ఉంటుంది. లేదంటే ఇదిగో ఇలాంటి అపోహలు, అనుమానాలు వాళ్ళ మధ్య ఏర్పడతాయి. అవి వాళ్ళ కాపురాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. బాధతో ఆమె ముందు వాపోయాడు. కిషోర్ హిమజ గురించి విన్నాక అతడు విచార వదనుడు అయ్యాడు. గతమేదో అతని కళ్ళ ముందు కదిలింది. భారమైన నిట్టూర్పు ఒకటి అతని నుండి వెలువడింది. ఏమండి గోముగా పిలిచింది అవని. చెప్పు ఆమె వైపు చూశాడు. మీరు కిషోర్ బావగారితో మాట్లాడి అసలు ఈ గొడవకి మూలం ఏమిటో తెలుసుకుంటే బాగుంటుంది. ప్రాధేయపూర్వకంగా అతన్ని చూసింది. అదేంటి వాళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడ్డారో, ఎందుకు విడిపోవాలి అనుకుంటున్నారో ఇంతవరకు చెప్పనే లేదా? అలా ఎవరికి చెప్పకుండానే ఈ విషయాన్ని విడాకుల వరకు వెళ్ళిందా? తెల్లబోయాడు. చెప్పారు కానీ ఎందుకో వాళ్ళు చెప్పిన కారణం సరైంది అనిపించడం లేదు. మనసులో ఒకటి పెట్టుకొని మరొకటి చెప్తుందేమో మా అక్క అనిపిస్తుంది. ఇక బావగారేమో అక్కని వదిలేయాలని అనుకోవడం లేదు. ఎలాగైనా తనను ఒప్పించి కాపురానికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు. ఈ విషయం అందరి ముందు చెప్పేశాడు కూడా. కానీ అక్క బావతో కాపురం చేయడానికి ఇష్టపడడం లేదు. అతన్ని అనుమానిస్తూ ఏవేవో సాకులు చెప్తోంది. అవన్నీ విన్నా మాకు ఆమె చెప్పేది ఏదీ సమంజసంగా అనిపించడం లేదు. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. అదేమిటో మీరు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. సరైన కారణం తెలిస్తే సమస్యను పరిష్కరించడం తేలిక కదా. నిజంగా వాళ్ళిద్దరి మధ్య తగినంత సాన్నిధ్యం లేదు. ఇద్దరు కూడా విడిపోవాలి అన్న నిశ్చయంతో ఉన్నారు అనుకున్నట్లయితే వాళ్ళకి విడాకులు ఇప్పించడమే. ఇష్టం లేకుండా కలిసి కాపురం చేయడం అంటే ఎవరికైనా కష్టం కదా. సాలోచనగా అన్నది అవని. నువ్వు అన్నది నిజమే అవని. కానీ నేను కిషోర్ని చూసింది ఇప్పుడే కదా. అంత చనువుగా వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎలా అడగగలను? ఒకవేళ అడిగినా ఆయన చెప్తారా? చెప్పకపోవచ్చు. పైగా నన్ను అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది అన్న అర్జున్ తన గడ్డం నిమురుకుంటూ ఈ సమస్యను ఎలా సాల్వ్ చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాడు. మీరు అన్నది నిజమే. మీ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఇప్పుడే. కానీ ఇందాక మీరు మాట్లాడుకునేటప్పుడు చూశాను కదా. ఎన్నాళ్ళ నుంచో మీ మధ్య మంచి స్నేహం ఉన్నట్టు గలగలా మాట్లాడేసుకున్నారు. అది చూశాకే నాకు మిమ్మల్ని ఇలా అడగాలి అనిపించింది. అయినా మీరు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు. ఆ నమ్మకం నాకుంది. అర్జున్ని పొగిడింది అవని. ఆమె పొగడ్తతో ఉప్పొంగిపోయాడు అర్జున్. అతని ఎద గర్వంతో రెండించులు పెరిగినట్టు అనిపించింది. చిన్నగా నవ్వి ఎవరితో ఎలా పని చేయించుకోవాలో నీకు తెలిసినందా ఎవరికీ తెలియదు అనుకుంటా కొంటెగా కన్నుగీటాడు. ఏదో మీ అభిమానం సిగ్గుతో తల వంచుకొని నేలచూపులు చూసింది. మరి అంతలా సిగ్గుపడిపోకు అవని. తెగ ముద్దొచ్చేస్తున్నావు. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది. ఇప్పటికిప్పుడు నిన్ను ఏదో చేసేయాలి అనిపిస్తోంది చిలిపిగా అన్న అతడు అవనిని దగ్గరికి తీసుకున్నాడు. ఇష్టంగా ఆమె పెదాలను అందుకొని గాఢంగా ముద్దు పెట్టాడు. అవని కంగారు పడింది. కథ కొనసాగుతుంది. అనుకోని పరిణయం భాగం సీజన్ 2లో భాగంగా రాఖీ యశ్వికల ప్రేమ కథను అప్డేట్ ఇస్తున్నాను.